గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నిల్చుని మంచినీళ్ళు తాగకూడదు, ఈ నియమం ఉంటుంది. నిల్చుని మూత్ర విసర్జన చేయకూడదు. మీరు ఒకసారి గూగుల్లోని మీరు చూశారనుకోండి, చెక్ చేశారనుకోండి, నిల్చుని మంచినీళ్లు త్రాగడం వల్ల కలిగేటటువంటి దుష్ప్రయోజనాలు అని మీరు ఇంగ్లీష్లో కొడితే మీకు వచ్చేస్తాయి. సైన్స్ కూడా ఆధునికంగా ప్రూవ్ చేసిందండి. నించుని మంచినీళ్లు త్రాగితే ఎవరికైనా కూడా దోషం అది. నేరుగా మూత్రపిండాలకు నీరు చేరడం వల్ల ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది అని నేను తాజాగా కూడా అనేక వార్తల్లో చదవడం. కూర్చుని తాగడం అనేది, కూర్చునే మంచినీరు త్రాగాలి అని ఎవరైనా సరేనండి. ముఖ్యంగా విద్యార్థులకు, మగపిల్లలకు ఇది ఎక్కువగా చెప్పారండి. కానీ మీకు విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మనం ఎవరైనా అంటే ఇది మూఢనమ్మకంగా నేను మాట్లాడటం లేదు, జస్ట్ కూర్చుని మంచినీళ్ళు తాగడం అనేది ఒక విషయం గుర్తొచ్చింది బాగా చెప్తున్నాను. ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మినా ఏదైనా చేస్తే ఒక సెకండ్ కూర్చుని 2 మంచినీళ్ళు తాగి వెళ్ళరా అంటారు. అవునండి, నుంచి తాగరా అని చెప్పలేదు. అద్భుతమైనటువంటి ఉపమానాన్ని మీరు తీసుకొచ్చారు. అంతేనండి, అంటే కూర్చుని త్రాగు అని చెబుతారండి. అది మనకి అలవాట్లో వచ్చేసింది. కానీ తాజాగా దాన్ని 2 త్రాగడము, విసర్జించడము, ఈ 2 కూర్చునే చేయాలి అనేది శాస్త్ర వాక్యం అండి. ఇవి 2 నువ్వు చేయకు అని ఉపనయనంలో బోధిస్తారు. అలాగే నువ్వు భిక్షాటనతోనే జీవించు అని కూడా చెబుతారండి. అది సరే, అది నేటి రోజుల్లో సాధ్యపడటం లేదు. కానీ వేద పాఠశాలల్లో అలాగే ఉంటుందండి. వేద పాఠశాలలో పంచభక్ష పరమాన్నాలు ఎప్పుడూ పెట్టరండి, ఆశ్రమ భోజనమే పెడతారు. ఎందుకంటే వాళ్లకు రుచుల మీద వ్యామోహం వెళ్ళకూడదు. నేను ఇందాక చెప్పాను చూసారా, రుచి, నిద్ర, మూడవది దేహ సౌందర్యం మీద కూడా వాళ్లకు వ్యామోహం ఉండకూడదు విద్యార్థి దశలో. అందుకే మీరు చూసుకుంటే పెళ్లిలో స్నాతకం అని చేస్తారండి. స్నాతకంలో మొట్టమొదటిగా వాడికి అలంకారం వస్తుంది. అప్పటిదాకా అసలు అలంకారం ఉండదండి అబ్బాయికి. అసలు ఎంత గొప్ప విషయం అండి నిజంగాను. చదువుకునే వయసులోనే ఈ అందం అంటూ పరిగెడితే ఇంకంతేనండి, ఎవరిని ఇంప్రెస్ చేయాలి, ఎవరికి అందంగా అసలు అద్దం చూసుకోవడం దోషం అన్నారు. ఎందుకంటే ఇవన్నీ అందం సంబంధమైనవండి. అద్భుతం. అద్దం చూసుకోరు బ్రహ్మచారులు, శిష్టుల ఇళ్లలో ఎప్పటికీ కూడా అద్దం చూసుకోవడం అనేది వాళ్ళకు నిషేధం. పిల్లవాడు అద్దం చూస్తే పెద్దవాళ్ళు తిడతారండి, ఎరా నీకు అందం మీద, సౌందర్యం మీద మోజు వస్తుందా అంటారు. ఆ విధంగా పూర్తిగా దేహ సౌందర్యానికి దూరంగా ఉండాలి. స్నాతకంలో వస్తుందండి. అదే అంటున్నాను, ఫస్ట్ టైం చక్కగా అంత రెడీ అవ్వడం అనేది అదొక అపురూపం ఉంటుంది, చాలా అపురూపం. అందుకే దాన్ని వేడుకగా చేస్తారు. స్నాతకంలో అద్దం వస్తుంది, కళ్ళకు కాటుక, బొట్టు, గంధం, సుగంధ ద్రవ్యాలు. కానీ ఇప్పుడు దురదృష్టం అండి, కలియుగంలో ఎలా అయిపోయిందో చెప్పంటారా? పెళ్ళైన వాడు సెంటు కొట్టుకుంటే నీకెందుకు రా సెంటు అంటున్నారు. పెళ్లి కానివాడు, వాడికంటే పెళ్లి కాలేదు కాబట్టి వాడు ఎవరన్నా ఇంప్రెస్ చేయాలి, నీకెందుకు సెంటు అంటే అయిపోయింది మొత్తం. అంతేనండి. కలియుగ లక్షణాల్లో 1 3 అవుతుంది, 3 1 అవుతుంది అంటారు. అదే విధంగానండి, ఈ విధంగా ఇది చేయాల్సింది ఇదైపోయి ఇది చేయాల్సింది ఇది అవడం అండి. బ్రహ్మచారి, సన్యాసి, అలాగే పూర్వ సువాసనులకు చాలా నియమాలు సమానంగా ఉంటాయి. అందులో సుగంధ ద్రవ్యాలు ఒకటి. సుగంధ ద్రవ్యాలు బ్రహ్మచారి విద్యార్థి దశలో వాడకూడదు అసలు. నేను మా ఇంట్లో పిల్లలకి అదే చెప్తానండి. స్కూళ్ళకి, కాలేజ్కి వెళ్తే మీకెందుకు ఆ లిప్స్టిక్లు, ఆ హెయిర్ కలర్లు ఎందుకు, రకరకాల హెయిర్ స్టైల్ ఎందుకు, చదువుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరి నుండి రాసుకుపోకండి, 4 అల్లికలు అయితే వేసుకుని జుట్టు విరబోసుకుని వెళ్ళకుండా అల్లికలు వేసుకుని చక్కగా బొట్టు పెట్టుకుని మేము కాటిగా అనేవాళ్ళం, మీరు కాజల్ అంటున్నారు. ఇప్పుడు లిప్స్టిక్లు అవి అక్కర్లేదమ్మా చదువుకునే పిల్లలకి. సరే ఒక ఫంక్షన్కి వెళుతున్నాం, ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళాలంటే అది వేరు. కానీ రోజు చదువుకునే స్కూల్కో, కాలేజ్కో ఎందుకు ప్రస్తావన చేశారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. తప్పకుండా అండి. పూర్వకాలంలో తాంబూలం అని ఉండేదండి, అంటే ఇప్పటికీ ఉంది. తాంబూలం మీరు పల్లెటూళ్ళలో చూస్తే బామ్మలు తాంబూలం వేసుకుంటారు. తాంబూలం పూర్తిగా నమిలిన తర్వాత వాళ్ళ నోరు చూడండి ఒకసారి, ఎర్రగా ఉంటుంది. వాళ్ళ పెదవులు కూడా ఎర్రగా ఉంటాయి. తాంబూలం వల్ల వాళ్ళ పెదవులు, నోరు ఎర్రబడతాయి. ఈ తాంబూలాన్ని పెళ్లి కాని వాళ్లకు నిషేధం అన్నారు. ఎందుకంటే తాంబూలం కూడా మీకు భోగాల్లో ఒకటి, అంటే భోగాలు అని అంటే లగ్జరీస్ లో ఒకటి. ఆ రకంగా మనం చూసినప్పుడు లిప్స్టిక్ అనేది పెళ్లి కాని అమ్మాయిలకు వర్తించదండి. అది కూడా దోషమే.
మనం చెప్పామనుకోండి అవును, ఇది వేరే లోకం రకంగా పెడుతుంది. అది వేరే రకంగా అవును. వెళుతుంది అన్నమాట అండి. అవును. ఉపనయనం గురించి మనం చెప్పాలి అని అంటే ఈ విధంగా ఉంటుందండి. ఉమ్. దురదృష్టవశాత్తు భ్రష్టు పడుతూ రేపు పెళ్ళంటే ఈ రోజు ఉపనయనం, 24 ఏళ్లవాడు, వాడు అప్పటిదాకా గాయత్రి జపం చేసి ఉండడు. ఏమండి, వాడికి ఏమాత్రము కూడా ముఖంలో కళ ఉండదు. వాడికి ఉపనయనం చేస్తే అసలు వాడిని వటువుగా చూడడానికి నవ్వుతారండి. అవును. అదే మీరు 8 ఏళ్ల పిల్లవాడిని ఉపనయనం చేయండి, ఎంత రాయల్ ఫ్యామిలీ అయినా కూడా పంచశిఖలు ఇష్టపడి పెట్టించుకుంటారండి. నేను చాలా మందిని చూశాను, 5 శిఖలు పెడతారు, బొట్టు, గుండు, దండం. అవన్నీ చూసినప్పుడు అండి ఆ వటువు చాలా ముద్దుగా బాలబ్రహ్మచారి, బాలబ్రహ్మదేవుడు అని చెప్పేసి బామ్మలు, తల్లి అందరూ ముద్దాడుతారండి. మరి ఇంకా 24 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత రేపు పెళ్ళనగా పెళ్లి కోసం ఇవాళ నువ్వు ఉపనయనం లాంఛనప్రాయంగా చేసుకుంటున్నావు అని అంటే ఉపనయనం యొక్క గొప్పదనం నీకు తెలియదు. ఎలాగో పాపం పిల్లలకి తెలియదండి, తల్లిదండ్రులకు తెలియనటువంటి పరిస్థితి. మా వాళ్ళలో చాలామంది ఉన్నారండి, ఇప్పటిదాకా ఉపనయనం చేయలేదు, అడిగితే పెళ్లికి ముందు చేస్తూ ఉంటారు. ఇంకా పెళ్లికి ముందు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అంటే పెళ్లి కోసం చేసుకుంటున్నారు వాడు. కానీ అండి వాళ్ళు ఎంత అవకాశం ఉండి కూడా ఉపయోగించుకోవటం లేదంటే, ఉదాహరణకు మీకు చాలా ఆకలిగా ఉందండి, చాలా ఆకలిగా ఉంటే పక్క గదిలో ఒక ఆయన ఏం చేశాడంటే, లేదా మీ అమ్మగారు ఏం చేశారంటే వేడివేడిగా పంచభక్ష ప్రమాణాలు వడ్డించి పెట్టారు. మీకు అక్కడ ఉన్న విషయం మీకు తెలియదు, కానీ అక్కడ సిద్ధంగా ఉంది. మీకు ఇక్కడ ఆకలితో మీరు అలమటిస్తూ ఉన్నారు. ఏమిటి, ఎక్కడి నుంచి మనం ఆహారాన్ని పొందుదాము, ఎక్కడి నుంచి తెప్పించుకుందాం, లేకపోతే ఎవరిని అడుగుదాం, లేకపోతే ఆవిడ్ని వంట చేసి పెట్టమ్మా అందామా, నేనే వెళ్ళి వంట చేసుకోవాలా అని చెప్పేసి మీరు తెగ బాధపడిపోతూ ఉంటారు. మీరు నానా కష్టాలు పడి ఏదో మీరు తిన్న తరువాత అక్కడ మీకు మీ అమ్మగారు సిద్ధంగా అన్నం వండి పెట్టింది వేడివేడిగా అని అంటే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఏమిటి, నేను ఎంత ఫూల్నా, నేను లోపల ఉండి కూడా ఒక్కసారి అలా గదిలోకి వెళ్ళి అమ్మని అడగలేదే అని మీకు అనిపిస్తుంది. అదే విధంగానండి ఉపనయనంలో చెప్పేటటువంటి బ్రహ్మోపదేశం, గాయత్రి మంత్రం సుస్వరంగా తప్పులు లేకుండా గురుముఖత ఉపదేశం తీసుకుని అక్షర తప్పులు స్వర తప్పులు లేకుండా రోజు గాయత్రి జపం చేసుకుంటే ఏ చదువైనా చదవనివ్వండి, డాక్టరే చదువుతాడో, పోలీసే అవుతాడో, ఇంకోటి అవుతాడో, ఆ గాయత్రి మంత్ర శక్తి మెదడును ఎంత ఉత్తేజపరుస్తుందంటేనండి అది మాటల్లో చెప్పేది కాదండి, అనుభవంతో తెలుస్తుంది. మాకు అనుభవం కాబట్టి అంత గొప్పది అని చెప్పగలుగుతున్నామండి. చాలామంది ఉద్యోగస్తులు ఉపనయనం అయినటువంటి వాళ్ళు సమయం లేదంటారు, చాలా తప్పుడు మాట అండి. గాయత్రి మంత్రం తెలిసి సమయం లేదని భోజనం చేయడం మానేస్తున్నావా, సమయం లేదని స్నానం చేయడం మానేస్తున్నావా, సమయం లేదని గాయత్రి, ఎవరిని మోసం చేసుకుంటున్నావు నువ్వు, ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అంతటి గొప్ప గాయత్రి మంత్రం అనేది సిద్ధాన్నం, సిద్ధంగా వండి పెట్టినటువంటి, వండి వడ్డించినటువంటి అన్నం. అలాంటి గాయత్రి మంత్రాన్ని పొందడానికి ఒక అంగం ఉపనయనం, వేద విద్యకు అంగం ఒక ఉపనయనం. అలాంటి ఉపనయనాన్ని మీరు చెప్పినట్లుగా అపరకర్మకో వివాహ కర్మకో పరిమితం చేసి అపహాస్యం చేసి అజ్ఞానంతో వీళ్ళు ఒక మణిని వీళ్ళు కోల్పోతున్నట్లు, ఒక బంగారాన్ని వీళ్ళు కోల్పోతున్నట్లు.